హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము సమ్మర్ స్పెషల్ మంచి రెసిపీ చేసుకుందాము. మనం చేసుకునే రెసిపీ వచ్చేసి పెసర పునుగుల సల్లచారు. రుచి అద్దిరిపోతుందండి. ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ 1 కప్పు దాకా పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పప్పుని మనం వాటర్ వేసుకొని నీట్గా ఒక 2 టైమ్స్ కడిగేసుకుందాం. పప్పును ఇలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ మనము పప్పులోకి వాటర్ వేసుకుందాం. వాటర్ వేసేసుకొని 1 గంట సేపు నానబెట్టేసుకోవాలి. గంట తర్వాత పప్పు అనేది ఇలా నానిపోతుంది. తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ అల్లం పీల్ తీసుకొని వేసుకోవాలి. తర్వాత 3-4 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేసుకొని కొంచెం కచ్చాపక్కగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు పెసరపప్పు నానిపోయింది కదా, ఇందులో నుంచి వాటర్ అంతా తీసేసి పప్పు మాత్రమే వేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టేటప్పుడు కూడా ఇందులో వాటర్ వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టండి. తర్వాత దీన్నంతా ఒక బౌల్లోకి వేసుకుందాం. డైరెక్ట్గా ఇలా మనం పునుగులు వేసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి కాబట్టి చేయితోటి ఒక 2 నిమిషాలు బీట్ చేస్తే, ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి అనేది ఇంతకు ముందులా కాకుండా కొంచెం మనకి ఇలా కలర్ చేంజ్ అయ్యి వైట్ కలర్కి మారుతుంది. అప్పటిదాకా బీట్ చేసుకోండి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. మజ్జిగలో వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఉప్పు. తర్వాత పసుపు వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా కొద్దిగానే వేసుకోవాలండి, ఎక్కువ వేస్తే ఫ్లేవర్ ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు కొంచెం వంట సోడా వేసుకుందాం. అలాగే కుకింగ్ సోడా కూడా కొంచెమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నామంటే ఈ పెసర పునుగులు ఆయిల్ని పీల్చేస్తాయి. తర్వాత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్నాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఈ పునుగులు వేసుకోవాలి. మరీ పెద్దవిగా కాకుండా చిన్నవిగా కాకుండా ఇలా మీడియం సైజులో వేసుకోండి. వేసుకున్న వెంటనే కదిలించొద్దు. 1 లేదా 2 నిమిషాలు వేగనివ్వండి. వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోండి. అప్పుడే ఈ పునుగులు అనేటివి లోపల పచ్చిదనం లేకుండా చక్కగా వేగుతాయి. ఇలా వేపుకోవాలి. మిగతా పిండినంతా కూడా ఇలా పునుగులు వేసేసుకుందాం. వీటిని అన్నిటిని కూడా ఒక బౌల్లోకి ఇలా రెడీగా పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 1/2 లీటర్ దాకా పెరుగు తీసుకుంటున్నాను. ఇలా పెరుగు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు ఒకేసారి ఎక్కువ వేయొద్దండి, టేస్ట్ చూసి తర్వాత కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకుండా ఇలా కచ్చపక్కగానే మిక్సీ పట్టుకోండి. తర్వాత ఇప్పుడు పెరుగులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆవాలు పచ్చిమిర్చి, అది వేసుకుందాము. వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ మజ్జిగ అనేది మరీ గట్టిగా ఉండొద్దు, పలచగా ఉండొద్దు, మీడియంగా ఉండాలి. ఇప్పుడు ఇలా మంచిగా బీట్ చేసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇంకొంచెంగా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, మజ్జిగ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా మినపప్పు కూడా వేసుకుందాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి ఒక 2 వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత వేసుకోండి, సన్నగా కట్ చేసుకొని. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేటివి కాసేపు మగ్గించుకోండి, మరీ బ్రౌన్ కలర్లోకి మారవలసిన అవసరం లేదు.
ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఈ పోపు అంతా బాగా ఇలా వేగిన తర్వాత ఇందులోకి మజ్జిగ వేసేసుకోవాలి. ఇలా మజ్జిగ వేసేసుకొని కలిపేసుకుందాం. ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది, మజ్జిగ వేసిన తర్వాత మీరు ఎక్కువసేపు అస్సలు మరిగించొద్దు. అలా మరిగించారంటే పెరుగు అనేది విరిగిపోతుంది. ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ మజ్జిగలోకి ఈ పెసర పునుగులు వేసుకుందాం. వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చూద్దాము. టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువగా మరిగించకండి. ఈ పునుగులు వేసుకున్న తర్వాత జస్ట్ 2 సెకండ్స్ మరిగించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పెసర పునుగుల చల్లచారు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి, మనం తినేటప్పుడు వేడి అన్నంలో వేసుకోవద్దు. ఇది కొంచెం అన్నం చల్లారిన తర్వాత వేసుకొని తింటేనే బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.